ఏదైనా తప్పులున్నా మాట్లాడడం చేత కాకపోయినా మీరు అందరూ ప్రేమతో మీ ఇంట్లో బిడ్డలాగా మీ సోదరులాగా మా మిత్రులు చాలా మంది ఉన్నారు, మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. 1991లో మా మిత్రులతో కలిసి నవోదయ యువజన సంఘం ఒకటి స్థాపించాము. అయితే ఆ వయసు చిన్న వయసు అయినందువల్ల మేము కొన్ని పనులు చేయలేకపోయాము. అప్పుడు అయినప్పటికీ 1992లో బురుజు అనే గ్రామంలో భూకంపం వచ్చినప్పుడు కిషోరు, నేను, కరకట మల్లి, తుమ్మలపేంట జయరాజు, చిన్నకోటేశ్వరరావు ఇలాగ చాలామంది, గుమ్మడి దేవయ్య, దాస్జాను వీళ్ళందరం కలిసి మేమందరం డబ్బులు అడిగి ఆ రోజు బట్టలు గట్ల అన్ని దండి పంపించాము. ఆ రోజు నుంచి చాలా కార్యక్రమాలు చేసాము. ఈ రోజులు కూడా ఇండివిజువల్గా చేస్తున్నాం. మా సంపాదన తక్కువే, అలాగే మీ సంపాదన కూడా తక్కువే నాకు తెలుసు. అయినా కూడా దాంట్లో నుంచి ₹1 తీసి మనం పక్క వ్యక్తికి పెడుతున్నామంటే అది దేవుడు ఇచ్చిన వరం. తెలివన్నది సహజ వరం కావచ్చు, అలాగని జీవితాన్ని ఆపేయడం మాత్రం ఆపకూడదు. అలాగా ఈరోజు ఆ 91లో స్థాపించిన దాన్ని మేము వదిలేసాము. ఈరోజు మళ్ళా ఒక వయసు మిడిల్ ఏజ్లో కూర్చున్నాం మేము. మన ప్రధానోపాధ్యాయులు జయరాజ్ గారికి, వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నారు. మన విద్యార్థులు 4 నెలల తర్వాత ఈ ప్రోగ్రామ్ని చెయ్యాలా ఎటైనా సరే అని చెప్పి జాషువా గారు, నేను అనుకొని ముందర సుహాసిని గారికి హెల్ప్ తీసుకున్నాం. అమ్మాయి సహకారంతో ఈరోజు ఇంతమంది మన విద్యార్థులు అమ్మాయి ద్వారా కలుసుకున్నాం. అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడేదే మొదటిసారి. ఈ స్నేహ చక్ర ఫౌండేషన్ ఇది ఇవాళ స్థాపించాం మేము. ఇది ఎల్లకాలం ఎప్పుడు నిలుచుండాలని, ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారం అందించాలని నేను సెలవు తీసుకున్నాను. వాళ్ళందరినీ ఇక్కడ సమావేశపరిచి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం అంటే చిన్న పని కాదు. అలాగే నేను కూడా ఇక్కడ చదువుకున్నాను కాబట్టి 96 బ్యాచ్ మేము. ఇక్కడ స్కూల్లో గాంధీ విగ్రహం ఉంది. అది మరమ్మతులకు కూడా నోచుకునే సందర్భం ఉన్నప్పుడు ప్రధానోపాధ్యాయులు గారు మాకు చెప్పినప్పుడు నా వంతుగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాను. ఆ తరుణంలోనే ఎడమ పక్క ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను ₹25 పెట్టి. తర్వాత ప్రహరీ గోడ కూడా మరమ్మతులు చేయాలని హెచ్ఎం గారు చెప్పినప్పుడు నా వంతుగా ₹10,000 ప్రకటించాను. అదే హామీ నిర్వహించుకొని ఆ అమౌంట్ని ఇచ్చి ఈ స్కూల్ నుండి తీసుకుంటానని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను నిజంగా చెప్పాలంటే జాషువా